హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో మరొక రెసిపీ నాన్ వెజ్ అయితే చేస్తున్నానండి. సండే కదండి, సండే స్పెషల్గా చికెను మటను ఏదో ఒకటి అయితే ఉండాలి కాబట్టి ఈరోజు మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ మటన్ కర్రీ కోసం ముందుగా మటన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అలాగే అందులోకి పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిని కూడా క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం నేను కుక్కర్ని అయితే తీసుకుంటున్నాను. మటన్ కుక్కర్లో అయితేనే చాలా బాగా ఉడుకుతుంది కదండి. కాబట్టి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర అండి, ఆ రెండు కూడా కొంచెం వేగాక అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి అండి రెండు కూడా వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేస్తున్నానండి. ఇందులోకి ఇప్పుడు ఈ మటన్లోకి వాటర్ అనేది ఏమీ వేయకోకుండా ఆయిల్లోనే ఆ ముక్కలన్నింటినీ ఫ్రై చేయండి. తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, పసుపు ఈ రెండు కూడా వేసేసి ఆ ముక్కలకి పసుపు, ఉప్పు రెండు కూడా బాగా పట్టేటట్లు బాగా కలుపుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అవి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదండి. నేను మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఎండు కొబ్బరిని అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. తర్వాత అందులోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాల పొడి అండి, ఇవన్నీ కూడా మటన్ క్వాంటిటీని బట్టి అయితే మీరు వేసుకోండి. తర్వాత అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, యాలక్క, చెక్క, లవంగ అండి, ఇవన్నీ కూడా వేసేసి కొంచెం వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా అండి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్కి అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా అంతేనండి, మటన్ క్వాంటిటీని బట్టి కారం అయితే వేసేసుకోండి. ఈ కారం కూడా ముక్కలకంతా పట్టేటట్లుగా కలిపేసుకుంటున్నాను. తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేస్తున్నానండి. ఇది కూడా సేమ్ అండి, మటన్ క్వాంటిటీని బట్టి మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా అండి ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వాటర్ లేకోకుండా పచ్చివాసన పోయేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. మటన్ చూసారు కదండి, కొంచెం బాగా ఫ్రై అయిపోయింది కదండి, మసాలా పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు అందులోకి సరిపడా వాటర్ అండి, ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, ఆ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడే మనము వాటర్ అయినా ఉప్పు, కారం కూడా అన్నీ కూడా సరిపోయా లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. వాటర్ చూసారు కదండి, నేను ముక్కలు మునిగేంత వరకే వాటర్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మటన్కి మూత అయితే పెట్టేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. కుక్కర్ విజిల్ అయితే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత నేను కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నానండి. చాలా బాగా ఉడికిపోయింది, ముక్క అనేది సాఫ్ట్గా అనేది ఉడికిపోయిందండి. ఈ మటన్లోకి రైస్ అయినా, పూరి అయినా, రాగి ముద్ద అయినా కాంబినేషన్ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ వీడియోలో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.